మన తెలుగు ఇండస్ట్రీకి మన టాలీవుడ్కు ఒక అందమైన డే. రామ్ గోపాల్ వర్మ సార్ జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎక్కడున్నా నిన్ను నూరెళ్ళు ఆ శివుని బ్లెస్సింగ్స్తోని మీరు బాగుండాలని మీ శిష్యులం అందరం కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్ మా రిక్వెస్ట్, మీరు మూర్ఖుడు అని తెలుసు, మీరు ఘోరమైన మూర్ఖుడు అని తెలుసు, కానీ ఒక పెద్ద సినిమా కానీ ఒక చిన్న సినిమా కానీ పాన్ ఇండియా సినిమా మాకు అక్కర్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు 19 mm రాడు దించితే ఇక మళ్ళీ బయటికి రావద్దు, ఇక అది ఆయన అతుకొని ఉండాలి. అటువంటి సినిమా తీయండి సార్, మీ గురించి చాలా వెయిటింగు. మీ సినిమా లేక మేము చాలా మీ శిష్యులము మూడఫ్ అవుతున్నాము. జరే ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ ఆర్జీ గారు, రామ్ గోపాల్ వర్మ ఆర్జీ గారు, మీరు ఒక మూర్ఖుడు అని తెలుసు. ఒక మంచి సినిమా ఎట్టుండాలంటే ఈ జనరేషన్ ఇదేంది కలికలం జనరేషన్ ఆగమాగం అవుతుంది కదా, ఆ ఆగమాగమ జనరేషన్కు ఒక మంచి మెసేజ్. ప్లీజ్ ఏడున్నా మీరు నిన్ను నూరేళ్ళు బాగుంటారు. దేవుని బ్లెస్సింగ్స్ మీకు అక్కర్లేదు, మీ శిష్యుల బ్లెస్సింగ్స్ చాలు. ఎవరి శిష్యులు? మేము. మా బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు మీకు ఏం కాదు. మీరు సచ్చిన పాము ఎంత కొట్టి చంపినా కూడా పాము సావది, లేచి మళ్ళొస్తుంది. అసలు మూర్ఖుడు మీరు. ఏడున్నా నిన్ను నూరేళ్ళు మీరు బాగుండాలని ఈ రాజు ఒంటరి పడడం కోరుకుంటుండు. జై హింద్ సార్. ప్లీజ్ మీకు పాదాభి వందనాలు. నిజంగా చెప్తున్నా, మీరు బాగుండాలి. మీ అసలు సినిమా ఏ డైరెక్టర్ తీయడు, మీ అసలు కెమెరా ఈ యాంగిల్ పెట్టి కూడా ఏ డిఓపి కూడా తీయరు. ప్లీజ్ మీరు ఏడున్నా బాగుండాలి. ఈ ప్రపంచానికి ఒక మంచి మెసేజ్. మీరు మూర్ఖుడు కాబట్టి ఆ మృగం లెక్క వచ్చి ఒక మంచి సినిమా తీయండి. ధన్యవాదములు ఆర్జీ గారు. జై హింద్, లవ్ యూ సో మచ్. ఈ నీకు బర్త్డే చూసి ఎప్పుడు నచ్చదు మీకు ఆయన చెప్తున్నా, మీరు మూర్ఖుడు ఓకే ఆయన చెప్తున్నా. థ్యాంక్ యూ ఆర్జీ గారు, ఐ లవ్ యూ సో మచ్. జై హింద్ ఆర్జీ.